शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। పరమాత్మ చెప్తున్నారు, ఎవరు చేయవలసిన కర్మలను పరాపేక్ష లేకుండా చేస్తాడో అతడే సన్యాసి అయినా యోగి అయినా. అంతేకాని అగ్నిహోత్రాన్ని వదిలినవాడు, కర్మలను విడిచినవాడు కాదని చెప్పారు. అంటే సన్యాసం అంటే అదే కదా అర్థం. అవన్నీ మీకు తెలిసిందే. అన్ని వదిలేసిన వాడు సన్యాసి అని. కానీ మనోవాసనలు, చిత్త చాంచలన ఇళ్ళన్నీ అవన్నీ లోపల దాచుకున్నవాడు సన్యాసి కాదు, యోగి కూడా కాదు. అంటే ఎవరైతే అవసరమైనవి అంటే తనకు విధించబడిన ధర్మాన్ని చేస్తూ మనసులో లేసమాత్రమైన కర్మ ఫలాపేక్ష కానీ ఏ విధమైన భావన లేకుండా ఉంటాడో వాడే సన్యాసి అయినా యోగి అయినా. కాబట్టి సన్యాసి అనగా అగ్నిహోత్రము త్యజించిన వాడని, కాషాయాంబరములను ధరించిన వాడని మాత్రమే తలంచవు. యోగి అనగా కర్మలన్నిటిని విడిచిపెట్టి ఏకాంతమున ఏ కొండ గుహలోనూ ఉండువాడని భావిస్తారు. కానీ ఇవన్నీ బాహ్య చిహ్నాలు. ఇంత మాత్రము చేత ఎవరు సన్యాసులు గాని యోగులు గాని చెప్పదగరు. లోని వాసనలు నశించాలి, సంగము తొలగాలి, ఫలాపేక్ష వీడాలి, బాహ్యంతో పాటు అభ్యంతరము కూడా మారాలి. అప్పుడే వారు సన్యాసులని గాని యోగులని గాని చెప్పదగు అని భగవానుడు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఏదో వేషం వేసేసుకొని చక్కగా గడ్డం పెట్టేసుకుంటే ఏదో చూసిన వాళ్ళు అయ్యో అంటే బాహ్యంగా అలవాటు కదా, అలా చూసి నమస్కరించవచ్చు. పాప ఆడవాళ్ళు గడ్డం పెంచితే బాగుంటది కదండి. అందుకని ఇక్కడ పరమాత్మ అందుకని ఆ గొడవ లేకుండా చెప్పాడు. గడ్డం ఉన్నవాడు గడ్డం లేనివాడు అవన్నీ సంగతులు చెప్పకుండా ఆయన అన్నారు, రే లోని వాసనలు నశించాలరా, అప్పుడే వాడే అని అన్నారు. సాధారణంగా సంస్కృతంలో పురుష అంటే పుంలింగం పుంలింగం చాలా సులభంగా మాట్లాడవచ్చు సంస్కృతంలో. ఇక్కడేం పార్షాలిటీతో చెప్పలేదు. పుంలింగానికి ఏం లేదు, విసర్గ పెడితే పుంలింగం అంతే. స్త్రీలింగానికి కొన్ని నియమాలు ఉంటాయి చూడండి. స్త్రీ ఆదిశక్తి, అందువల్ల స్త్రీకి కొన్ని నియమ నిష్ట అంటే ఆ గౌరవ భావానికి వాటికి కొన్ని ప్రత్యేకమైన ఉంటాయి. అందువల్ల పుంలింగానికి ఏమీ లేవు. అందుకని పుంలింగంలో చెప్తారు. తెలియని పదాన్ని ఏదైనా సరే విసర్గ పెట్టి పుంలింగంలో చెప్పొచ్చు, ఆ ఫెసిలిటీ ఇచ్చారు. అది అందుకని అన్ని పుంలింగంలోనే మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రాన అక్కడ ఇచ్చినట్టు కాదు, ఇక్కడ ప్రత్యేకమైనది ఉంది స్త్రీకి. అందువలన కొంచెం కష్టం పాపం. సంస్కృతం బాగా నేర్చుకున్న వాళ్ళకైతేనే ఆ స్త్రీలింగంలో వాళ్ళు మాట్లాడే పదాలు తెలియాలి, ఇది స్త్రీలింగమా ఏ లింగమో అని తెలియాలి. అంతేగాని ఇప్పుడు అమెరికా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అన్నిటికీ ఒకటే జెండర్ వాళ్ళు కదా, వాళ్ళకి జెండర్ భేదం తెలియదు. పిల్లలు మాట్లాడతారు చూడండి, జెండర్ భేదం ఉంటుందా? వాళ్ళకి ఉండదు. అందువల్ల ఇక్కడ జెండర్ భేదం లేకుండా వాడికి అర్థం కాకపోతే అలా చెప్తారు. ఇలా చెప్పారు కదా అని కేవలం వాళ్ళే సన్యాసులు అని అనక్కర్లా. ఎవరికైతే మనసులో వాసనలు నశిస్తాయో వాడే మోక్షం. వాడితే కదా మోక్షం అంటే, వాడే ముముక్షు అనాలి. ఈ లోపల ఏవన్నీ దాచుకుని కొన్ని ఉన్నాయండి, వేషం అయితే వేశాను కానివ్వండి, కానీ కొన్ని మనసులో దాచుకున్నాను ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారులేండి అనొచ్చా? లేదమ్మా. చేయదగిన కర్మలనే చేయుటయు వానిని కూడా ఫలాపేక్ష లేకుండా మాత్రమే చేయుటయు సన్యాసి యొక్క యోగి యొక్క లక్షణం. అంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏది చెయ్యాలో అది. మీ ధర్మాన్ని చేయమన్నాం కదా, ఆ ధర్మం చెయ్యటం అది కూడా నిష్కామ కర్మ. మళ్ళీ సేమ్ డైలాగ్ కొట్టకుండా ఫలాపేక్ష లేకుండా అన్నారు. నిష్కామ కర్మ అన్నా ఫలాపేక్ష అన్నా ఒకటే కాబట్టి. కావున కర్మలను బొత్తిగా వదిలిపెట్టి సోమరులై తమస్సున పడి ఏకాంతమున వ్యర్థముగా కాలము గడుపుచుంటున్నట్టు గాని, లేక కాషాయంబరములు మాత్రము ధరించి అగ్నిహోత్రాన్ని విసర్జించి దేశద్రిమ్మరులై తిరుగునట్టు గాని మనుషులు సన్యాసులు యోగులు ఎన్నటికీ కానేరని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. సన్యాసమునకు చిహ్నము కర్మఫల త్యాగమే, సంగరాహిత్యమే యతీశ్వరునకు గుర్తు. కాబట్టి ఒకడు వాస్తవముగా సన్యాసి అగునా కాదాన్ని పరీక్షించుట అతని ఆచరణ చూచిన చాలు. కాబట్టి ఏది చెయ్యాలో ఆ కర్మని చేయుట,
ఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మ చేయటం. సన్యాసికైనా కర్మలు తప్పగా తినాలి కదా, ఏవో అవును. కార్యాలు ఉంటుంది కదా, అందరితో ప్రేమగా వ్యవహారం చేయాలి, ఏది ఆశించకూడదు ఎవరి దగ్గర, ఇలా రకరకాలు. అధర్మ కార్యములను, శాస్త్ర విరుద్ధ కార్యములను, పాప కార్యములను ఎన్నిటికీ చేయరా. ధర్మ కార్యములనే, శాస్త్ర విహిత కార్యములనే, పుణ్య కార్యములని చేయాలి. వానిని కూడా ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఇదే మహోన్నతముకు ఆచరణ. అవ్విధముగా ప్రవర్తించువాడే వాస్తవముకు సన్యాసి. అట్లు ప్రవర్తించువాడు గృహస్థుడైనను సన్యాసియే. మరియు సన్యాసులు పొందు ఉత్తమ ఫలమును వాడు పొందుతాడు. సన్యాసి అగుటకు ఒకనొక వర్గము గాని, జాతి గాని, మతము గాని ఆవశ్యకమని చెప్పబడటం లేదు. పరమాత్మ ఎక్కడా కులగోత్రాలు చెప్పలేదండి. ఎందుకు వచ్చిన గోళం మీ అందరికి, ఆయన ఎక్కడా చెప్పలేదు. అరే ఈ కులం వాడు పొందుతాడు, ఆ కులం వాడు పొందాడు, అలా ఎక్కడా చెప్పలేదు. నీ బుద్ధి సరిగ్గా ఉంటే ఏ కులంలోనా సూత మహాముని మర్చిపోరాదు. ఇలా చాలా మందే ఉన్నారు. మనకు ఒకటి చాలు ఆచరణ పెట్టాలండి, 10 మంది అక్కర్లా. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఏం చెప్పలేదు ఏజ్ గురించి కానీ, ఏదైనా సరే జ్ఞానానికి కానీ దేనికైనా సరే కులము ఇవన్నీ కూడా ఆవశ్యకమైన ఆయనకి లేని కులగోత్రాలు మీకు ఎందుకండి, మనకెందుకు, లేదు. దేనికి ఏది కావాలి, జన్మ రాహిత్యం కాకుండా జన్మలు కావాలనుకున్నవాడు శాస్త్రాన్ని బట్టి వాడు ఆచరించి తీరాలి. శంకరుల వారికే ఎదురైంది కదండి. తప్పుకో అంటే ఎవరిని తప్పుకోమన్నా అని అంటే ఆయనలో ఇంకా ఎక్కడో లేస మాత్రంగా ఆ భావన ఉందని సాక్షాత్తు శంకరులు వచ్చి ఆ భావన తీసేశాడు శంకరుల్లో వచ్చి. ఎవరిని తప్పుకోమంటున్నా, దేహాన్న, దేహంలో ఉన్న ఆత్మని అవన్నీ అడగలేదు. డైలాగులు సినిమాలో చూసే ఉంటారు కదా. చూసాము. అందుకని ఇక్కడ చూసాను. అంటే లేస మాత్రమైన ఆ యొక్క దేహ భావమో కులగోత్ర భావమో ఉండరాదు. అవును. అయితే ఇక్కడ శుచి శుభ్రత ఇవన్నీ పాటించవలసిందే. వారింటికి వెళ్ళి భోజనం చెయ్యాలి అలా అంటే వారు వేరేవి తినకూడనివి తినే వారింటికి వెళ్ళి తినమని నేను చెప్పను. ఎందుకంటే వారు అది మానేశారు, వేరేగానే ఉంది అలా అన్నప్పుడు మనం వెళ్ళటంలో దోషం ఏమీ లేదు. కానీ వాళ్ళు అది చేసుకుంటారు తింటారు అంటే అలాంటి వారింటికి ఆ ఆ పాత్రల్లో చేసినవి తినమని నేను ప్రోత్సహించను. ఎందుకంటే అది పాపకార్యంతో సమానం, ఒక జీవిని భక్షించడం అనేది. అలాంటి పాత్రల్లో కానీ ఏదైనా సరే. కాబట్టి ఇందులో కొన్ని ఉంటాయి ధర్మ సూక్ష్మాలు కూడా చెప్పారు. క్షత్రియులు తినవచ్చు అన్నారు, అవన్నీ వేరు. ఇప్పుడు క్షత్రియులు ఎక్కడండి, ఎవరు క్షత్రియులు అన్నారు, దేశాన్ని రక్షించడానికి యుద్ధాలు చేసేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, అంతే తప్ప ఇళ్లలో నేను క్షత్రియుని అని చెప్పుకుని డైలాగులు కొట్టేవాళ్ళు కాదు. వాళ్ళు ఏం రక్షణ చేస్తున్నారు, రక్షణ కోసం రజోగుణం కలిగించేవి తినవచ్చు అని చెప్పాడు పరమాత్మ. అంతే తప్ప జీవులను హింసించి అది కూడా అసలు న్యాచురల్ గా దానికి అవన్నీ కథలు, అవన్నీ కథలంటే నా ఉద్దేశం గోల్డ్ అంత ఉంటుంది. అది ఎందుకండి, మీరు సాత్వికంగా జన్మరాహిత్యాన్ని కోరుకున్నారు. పరబ్రహ్మ నామరూపాలు లేనివాడు, పరమ ప్రేమమయుడు. అలా ఉండాలి అంటే ఇవన్నీ ఉండాలి అని చెప్పినప్పుడు ఇంకా మళ్ళీ వేరే వాటి గురించి ఎందుకండి. ఏం కాదండి నా ఇష్టం ఉందంటే ఉండండి, మీ ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు ఉండండి. ఇక్కడ ఏం నిర్బంధం లేదు. ఎప్పుడు కూడా బ్రహ్మత్వం పొందడానికి నిర్బంధం ఉండదు. ఇది ఆనందంగా పొందవలసింది, ఇష్టంగా పొందవలసింది, అప్పుడైతేనే తొందరగా పొందుతారు. అంతేగాని నిర్బంధంతో మిమ్మల్ని ఎక్కడ ఏ సద్గురువు కూడా బంధించడు. ఎందుకంటే పొందవలసింది బ్రహ్మానందం. నిర్బంధం ఉంటే బ్రహ్మానందం ఎలా కలుగుతుంది, అసలు ఆనందమే కలగదు నిర్బంధం ఉన్నప్పుడు. కాబట్టి ఇది పొందవలసిందే ఆ పరమానందంగా పొందాలి. మీరు పొందేది కూడా ఆనందమే. ఆనందంతో అయితేనే ఆనందాన్ని పొందగలుగుతారు. ఏడుస్తూ ఆనందం ఎక్కడొస్తుందండి. ఆనందం అంటే ఆనందంగా ఉన్నప్పుడే నువ్వు పొందగలుగుతావు. అందుకనే అన్నారు మనసులో లేస మాత్రమైన ఏదైనా దాచుకుంటే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది. ఒట్టిగా ఏం చెప్పలేదు, మనసులో లేస మాత్రం కూడా ఏ భావం లేకపోతేనే నువ్వు పరమానందంగా అన్నాడు. పూర్ణ ఆనందం. ఈ పూర్ణానందకి ఆ యొక్క బ్రహ్మానందం లభిస్తుంది. అప్పుడు ఇక్కడ పూర్ణం లేకపోతే పూర్ణం ఎలా పొందుతారండి, పొందలేము. ఉన్నవాడే కదా పొందుతాడు. అవును. నాకు ఎలా వస్తుంది. అందుకని మీరు ఇది లేనప్పుడు మీ మనసులో ప్రేమ లేకపోతే ప్రేమను ఎలా పొందుతారండి. ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్నది ఇస్తారు, లేని ఇస్తారా. ఆయన దగ్గర ప్రేమే ఉంది, ఆయన ఇస్తాడు, ప్రేమే ఇస్తాడు. కానీ నీ దగ్గర ప్రేమ లేనప్పుడు ఎలా వెళ్తామండి. బాహ్యంలో కూడా అదే జరుగుతుంది కదా. అవును. కోపంగా తిట్టుకునేవాడు అనేవాడు వెళ్తాడండి.
వెళ్ళరా మాటలు అటు ఇటు తిరుగుతుంటాడు. వాడు ప్రేమగా మాట్లాడలేరు, ప్రేమగా మాట్లాడితే వినలేరు. ప్రేమగా ఉన్నవాడైతే చక్కగా కూర్చుని మాట్లాడి ఆనందంగా ఉంటాడు. ప్రేమ లేనివాడు వాడు ఎప్పుడు చూసినా చిరుచిట్లాడుతుంటాడు. వాడు ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే వాడి దగ్గర ప్రేమ లేదు, వాడి దగ్గర ఆలోచనలే ఉన్నాయి. అదేంటి ఇదేంటి అంటాడు. ఇక అసలు ఇక ఆపే క్వశ్చన్ లేదు కదా. ఒకదానికి ఎన్ని చెప్తాడండి, అవతల వాడు విసుగొచ్చి పారిపోయే వరకు చెబుతాడు. అలా చెప్పుకోడు. కాబట్టి ధర్మాచరణ నిష్కామాచరణ కలిగి ఉన్న వాడే అసలైన వాడు. కాబట్టి వాడు గృహస్థుడిగా ఉన్న సన్యాసే, నష్టమేమీ లేదు. చేయదగిన కార్యములను ఫలాపేక్ష లేకుండా చేయవాడే సన్యాసి. అంతే కాని అవి ఇవి వదిలేసి అగ్నిహోత్రాన్ని లక్షణములు మిగతా లక్షణాలన్నీ లోపల దాచేసుకుని ఎవరికి కనపడదు కదా అని ఒక కాషాయ గుడ్డ కట్టుకుని తిరిగినంత మాత్రాన సన్యాసి అనేస్తారేంటండి. కాకపోతే ప్రపంచంలో ఏంటంటే సన్యాసి గుడ్డ కట్టి కాస్త గడ్డం పెట్టేస్తే చాలు కదా. అప్పుడు వాడు అడిగితే 10 రూపాయలు లేక 100 రూపాయలు కూడా ఇస్తారు. ఇస్తారండి కదా. ఎవరో కొంతమంది తింటారు, అంతేగాని చాలా మంది పాపం కాషాయం కట్టి కాస్త గడ్డ పెంచితే చాలండి, ఏమక్కర్లా. రోజులు గడిచిపోతాయి. రోజులు గడిస్తే జన్మలు కూడా వస్తాయి. మోసం చేసినందుకు ఇంకొంచెం భయంకరమైన నికృష్ట జన్మ వస్తుంది. జ్ఞానయోగి ఆత్మ అనాత్మ వివేచనచే దేహాది దృశ్య పదార్థములను గూర్చిన సంకల్పమును త్యజించి ఆత్మ ఎందే స్థిరచిత్తుడై ఉంటాడు. కర్మయోగి కర్తృత్వాన్ని వదిలి ఫలాపేక్ష లేక నేను నాది అని సంకల్పముల నుండి వీడి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయు. ధ్యానయోగి బహిర్ముఖ వృత్తులను త్యజించి అంతర్ముఖుడై పరమాత్మను ధ్యానిస్తాడు. భక్తి యోగి పరమాత్మ ఎందు తప్ప తదితర వస్తువుల ఎందు ప్రీతి లేని వాడై వానిని గురించిన సంకల్పములు త్యజించి దైవపరాయణుడై ఉంటాడు. ఈ ప్రకారముగా అన్ని యోగములందు దృశ్య పదార్థముల గురించిన సంకల్పమును త్యజించుట ఇమిడి ఉన్నది. అర్థమైంది కదా. అందుకని చాలా భక్తి ఉందని ఓ గంట సేపు భజన చేసేసి చేతులు మంటలు పుట్టేటట్టు ఈ నోరు నెప్పుట్టేటట్టు భజనలు చేసి ఇక తర్వాత ప్రాపంచిక విషయాల్లో ఉంటారు చూడండి. అది భక్తి యోగం కాదన్నాడు ఆయన. అది అసలు దొంగ భక్తి అని. భక్తి ఉంది కరెక్టే, కానీ ఏ లాభం, నువ్వే సరిపడిన భక్తి లేనప్పుడు వాడు ఎలా ధరిస్తాడండి? ధరిస్తాడా? ఎవరో ఒక వీడియో పంపించారు, వాడు వాళ్ళ కాళ్ళ వాడు గురువుట వాడి కాళ్ళు తీసుకెళ్లి శివలింగం మీద పెట్టాడు. వాడు 2 కాళ్ళు. ఈ భక్తులు ఆ గురువు యొక్క శిష్యులు ఆ కాళ్ళు జారిపోకుండా పట్టుకుని అభిషేకాలు అవి చేస్తున్నారు. చూడండి ఎంతటి భయంకరమైన వాళ్ళు చేస్తున్నారు. అక్కడ 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాడి భవిష్యత్ ఏంటంటే ఆ పిల్లల దగ్గర పెద్దవాళ్ళకి గుర్తుండ శివలింగం మీద కాలు పెడతాడా? ఎంతటి అహంకారం వాడికి. వాడు ఇంకా పైగా వీడియో వైపు భయంగా దొంగగా చూస్తున్నాడు. ఏమిటది? అంతటి అహంకారమా? ఇంకా వాడు ఏం బోధిస్తాడు వాళ్ళకి? అసలు ఎలా పట్టుకున్నారు వాడిని అంటే చూడండి ఎంతటి మూడులో. అదా వాడి వాడి అసలు ఇంకేం చెప్తాడు? అసలు సాక్షాత్ శివుడి మీదే కాలు పెడితే అంటే శివలింగం మీద వాడు కాలు పెట్టాడు. ఎందుకు అలా పెట్టాలి? వీడు అన్న శివుడా? అందరికి రెస్పెక్ట్ ఇచ్చేవాడే, ప్రపంచానికి దైవానికి ఇచ్చేవాడే గురువు అవుతారు. కానీ నేనే పరమ గురు పరమాత్మనని వాడు పెడతాడు. వాడు ఎంత దొంగగా చూస్తున్నాడు, భయంగా చూస్తున్నాడు. కొంచెం అది తప్పని వాడికి తెలిసినప్పుడు అసలు ఎలా చేస్తాడు వాడు? ఎంతటి అహంకారం అది. ప్రపంచం ఇదేగా ఉంటుంది. సరే వాడిని అనుసరించి కొంతమంది బయలుదేరు అంటే కుక్క తోక పట్టుకుని ఏదో అంటారు కదా అలా. కాబట్టి భక్తి అన్ని చెప్పేశాడు ఇక్కడ. భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగం కూడా. కాబట్టి దేని ఎందైనా ఈ ప్రాపంచికం అనేది లేకుండా ఉన్నవాడే దేనైనా సాధిస్తాడు, వాడు ఏదైనా పొందుతాడు. అంతేగాని అన్నిట్లో అలా ఉన్నవాడు ఏం పొందుతాడండి? ఏమీ పొందలేడు. వాడు నాశనం అయిపోతారు అంతే.
నాశనం అవడం అంటే నికృష్ట జన్మలు పొందుతారు, అనుభవిస్తారు కూడా. ఇక్కడ ఇంకో సూక్ష్మం మీరు మర్చిపోతున్నారేమో. కేవలం జన్మలు పొందటమే కాదండి, కర్మ అనుభవించవలసి వస్తుంది. నేను పాపం మర్చిపోయాను కదా మీకు చెప్తా. కేవలం నీకు ఇంకో జన్మలే కదండి, ఏమైతుంది, పొందుతాం, పని అయిపోతుంది అనుకుంటున్నారేమో. ఒరే, కర్మ కూడా అనుభవించాలిరా. నువ్వు చేసిన కర్మ నిన్ను విడవదు కాక విడవదు, నువ్వు అనుభవించవలసిందే. ఆయన లెక్కలో ఈ జన్మలోనా ఆ జన్మల్లోనా అన్నది నువ్వు చెప్పలేదు, కానీ కర్మ అనుభవించవలసిందే. అది ఎంతటిగా లేచ మాత్రమైన కర్మైనా నువ్వు అనుభవించవలసిందే. ఆయన లెక్కల్లో ఎప్పుడు తేడా ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన అధర్మంతో ఇంకోటో ఏదైనా సరే దాన్ని మీరు అనుభవించవలసిందే. కాబట్టి ఆ అనుభవించకుండా ఉండడానికి ఆయన రాస మార్గం చెప్పారు. ఒరే, నన్ను పట్టుకోరా, నేను తప్ప అన్య శరణము లేదని సాధన చేయి. జన్మ రాహిత్యానికి కనుక నువ్వు ప్రయత్నం చేస్తే ఇహ నీ యొక్క కర్మ రాశి అంతా నేను భస్మీపట్లం చేస్తానని చక్కగా ధైర్యము చెప్పాడు, చూపించాడు. సరే, అయినా వినకుండా మనం ఇలాగే ఉంటానంటే చేసేదేంటి, అనుభవించటమే. అన్ని అనుభవించాల్సిందే, లెక్కే. జ్ఞాన యోగము, నిష్కామ కర్మయోగము, భక్తి యోగం రెండు ఒకటే అని బోధించారు. అంటే ఈయన మొదటి నుంచి చెప్పారు కాబట్టి ఏదో ఒకటి పట్టుకోండి, అన్నిటివే అవ్వదు కదా. ఎన్ని చేస్తారండి పాపం, ఒకటి చేయమంటేనే చాలా కష్టం అయిపోతుంది. మళ్ళీ ఇంకా జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇంకో యోగం చేయమంటే ఎలా కుదురుతుంది, కుదరదు. కామక్రోధాది సంకల్పములను, ఫలపేక్షాది సంకల్పములను, వెయ్యేల దృశ్య పదార్థముల గురించిన సంకల్పములను వీడని వాడు ఎవ్వడూ కూడా జ్ఞానయోగి గాని, కర్మయోగి గాని, భక్తి యోగి గాని, జ్ఞానయోగి గాని అసలు కానేరడం ఘంటాపదంగా చెప్పేశారు. ఎలా అవుతారండి, ఏమీ ఎవరు ధర్మమే చేశారా, అధర్మమే చేశారా, బాధ పెట్టారా, ఇలాంటివన్నీ ఎవరు చెప్పక్కర్లేదు కదండి. విడిగా చెప్తే కోపం వస్తుంది కదా. అరే, నువ్వు చేసావురా అధర్మం అంటే, నువ్వు పెద్ద చేసావురా ధర్మం అంట. చెప్పక్కర్లా, నీ మనస్సే నీకు సాక్షి, నీలో ఉన్న ఆత్మే నీకు సాక్షి. కాబట్టి వాడు ఎప్పటికీ అవడని ఘంటాపదంగా చెప్పారు. కావున సంకల్ప త్యాగమే నిజమైన సన్యాసము, నిజమైన యోగము. అట్టి సంకల్ప త్యాగము లేక కేవలము కర్మలను మాత్రము త్యజించి అక్రియుడై ఊరక నుండి వాడు సన్యాసి యోగిగానే. అందుకే సంకల్పాలు వదిలేయమన్నారు. రోజుకో సంకల్పం చెప్తే బాగుంది, దగ్గర కూర్చుని గోత్రనామాలు అన్ని చెప్పారనుకోండి, గోత్రనామాలు చెప్పినా సంకల్పమే కదా. మరి ఎందుకండి అవన్నీ, ఎందుకంటే మీరు జన్మరాహిత్యం కోరుకుంటున్నారు, అది మర్చిపోరాదు. అందుకని ఇవన్నీ చెప్పబడ్డాయి. జన్మరాహిత్యం కాకపోతే ఎందుకు చెప్తారండి, అవన్నీ చెప్పక్కర్లా. ఇప్పుడు పిల్లలకి చెప్పట్లేదు స్తోత్రాలు, ఎందుకు చెప్తున్నా, వాడికి ఇంకా జన్మరాహిత్యం అంటే తెలియదు కాబట్టి వాడు భక్తిలోంచి ఇటు రావాలి. వాడు మార్గం తప్పకుండా ఉండడానికి వాడికి భక్తిని పరిచయం చేస్తున్నాం చిన్నపిల్లలు. అప్పుడు ఆ యొక్క దైవం అన్నా, పరమాత్మ అన్నా, బ్రహ్మం అన్నా ఒకటే కదా. కాబట్టి ఆ దైవము, ఆ యొక్క వారి స్తోత్ర పారాయణ వాళ్ళకి ఇప్పుడే అడగాలని ఏం తెలియదు పాపం. ఏదో పరీక్షలప్పుడు అడుగుతారు తప్ప మిగతా ఏం అడుగుతారండి, వాళ్ళు పెద్ద అడగరు కదా. అందువల్ల వాళ్ళు కళాకుండానే చదువుతారు. కాబట్టి దైవం వాళ్ళని వేరే మార్గంలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్తుంది. నిన్న ఒక వీడియోలో ఒక అమ్మాయి, వాళ్ళు చాలా బాగా ఆచరణ ఇవన్నీ ఉన్నవాళ్ళు, మడి ఆచారాలన్నీ కూడా. ఆ అమ్మాయి తర్వాత హయ్యర్ స్టడీస్ కి పక్క వేరే ఊరు వెళ్ళి, కేరళ అమ్మాయి వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయింది. జాయిన్ అయితే ఆ అమ్మాయి యొక్క చుట్టుపక్కల అందరూ ఎక్కువ మంది ముస్లిమ్స్. సరే, ఈ అమ్మాయిని మీ దేవుడు గురించి అని అడిగారు ఏవో ప్రశ్నలు. అడిగితే ఈ అమ్మాయికి ఏం తెలియక ఏం చెప్పలేదు. ఏదో మడిగట్టుకుని ఇంట్లో పూజలు ఇవే తెలుసు, కానీ ఆ అమ్మాయికి ఈ యొక్క ధర్మం గురించి, హిందూ ధర్మం అనండి, సనాతన ధర్మం అనండి, ఈ దాని గురించి ఏమి తెలియదు ఆ పిల్లకి.
అదే లోటు. ఉమ్, చిన్న పిల్లలకి ఎవరు మీరు చెప్పలేదు, భగవంతుడి గురించి చెప్పలేదు, ధర్మం గురించి చెప్పలేదు కదా. అలా అవును. వాళ్ళ ఇంట్లో కూడా ముగ్గురు ఆడపిల్లలు. అలా ఆ అమ్మాయికి ఏమైపోయింది, అలా వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ ఖురాన్ గురించి అవన్నీ గురించి వాళ్ళు చెప్పేస్తున్నారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే అవన్నీ బోధిస్తారట. మన ధర్మం ఇది, మనం తప్ప అందరూ చెడ్డవాళ్లే, మనమే మంచి వాళ్ళమని చెప్తూ ఉంటారట. సో వాళ్ళు ఈ అమ్మాయికి అలా చెప్పారట. ఈ అమ్మాయిని అవును. హేళన చేయడం అన్ని చేశారట. తర్వాత రాను రాను వాళ్ళు ఈ అమ్మాయిని ముస్లిం గా మార్చడానికి ప్రయత్నం చేశారు. కొంత మేరకు అయిందిట. ఈ అమ్మాయికి ఒక ఉద్యోగం దొరికింది, చదివైంది, ఉద్యోగం వచ్చింది. ఆ ప్లేస్ లో ఈ అమ్మాయి ఇంకా ముస్లిం వాళ్ళ దాని గురించి చెప్పడం ప్రారంభిస్తోంది. వావ్. అన్ని అలా చెప్తోందిట, చాలా మంచిది అది హిందూ ధర్మాన్ని, అంటే దీంట్లో వ్యతిరేకత పెంచుకుంది. ఆ విధంగా ఉమ్, ఆ అమ్మాయి ఆ ముస్లిం ఇది చేస్తుంటే అక్కడ అందరూ సపోర్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళు ముస్లింలే కాబట్టి. అవును. తర్వాత ఆ అమ్మాయి చెప్పింది, అంటే ఆ చిన్నప్పటి నుంచి ఆ ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో ఉండటం వల్ల అనండి, ఆ అమ్మాయికి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం, మీ అందరికి అనుగ్రహం కలగలేదు తెలియకపోయినా. అలాగే కలిగింది. ఆ అమ్మాయి ఆ అవునమ్మా. వీడియో పెడతాం తర్వాత, అందులో హిందీలో ఉంటుంది కాకపోతే. నన్ను అవును. నాకు నా లోపల ఉన్న గురువులను వాళ్ళు రక్షించారు. ఆ అమ్మాయికి ఎందుకో ఒకలాంటి ఇది వచ్చిందిట. ఆఖరికి ఆ ఖురాన్ ప్రవచనం ఎలా చెప్పాలో అన్నది కూడా ఈ అమ్మాయికి చూపించారట, అలాగే చెప్పాలి నువ్వని. ఇలా జరిగింది. ఉమ్, సో ఆ అమ్మాయి ఆ యొక్క మానేసేసి ఉద్యోగంకి రిజైన్ చేసి ఇంటికి వచ్చింది. అవును. ఆ తర్వాత సరే ఒక గురువులు కలిసి ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెల్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేసింది. నువ్వు ముస్లిం ఇది తీసుకోవాలి. ఈ అమ్మాయి వేషధారణ అన్ని మారిపోయాయి. బొట్టు తీసేసింది, గాజులు తీసేసింది, ముస్లింల లాగా తయారవటం నేర్చుకుంది. డ్రెస్సింగ్ అదేట. చూడండి ఎంత ఉమ్, భయంకరం. ఎందుకంటే తెలియదు, భక్తి తెలియదు, ధర్మం తెలియదు, ఏది తెలియదు ఆ పిల్లకి. ఇంట్లో ఆ యొక్క పూజలు ఇవే తెలుసు తప్ప ఇంకోటి తెలియదు. దైవం అంటే ఏమిటి, దాని వల్ల ఏంటి లాభం పొందుతారు, ఏంటి దాన్ని ఏమీ తెలియదు. అవును. పిల్లలకి చెప్పాలి, మన ధర్మం ఎంత గొప్పదో చెప్పాలి, అవును. పరమేశ్వరుడు అంటే ఎవరో తెలియ చెప్పాలి. ఇప్పుడు మీరందరూ బాధపడలేదని, కొంతమంది పిల్లలకి అలవాటు లేదని, వాళ్ళు అవునండి. చెయ్యరండి, వాళ్ళకి అవునమ్మా. ఉమ్, అలవాటు లేదని అని ఎంత బాధపడుతున్నారు. అవును. ఎందుకంటే మీకే సరిగ్గా లేదు కాబట్టి మీరు చెప్పలేదు. కాబట్టి ఇప్పటికే సమయం మించిపోయిందని నేనేమన్నాను, చెప్తూ ఉండండి, వింటే వింటారు, లేకపోతే లేదు. చెప్తుండంటే విసిగించకండి, ఫోన్లు చేయడం మానేస్తారు. కానీ ఉమ్, ఇక్కడ అర్థం ఏంటంటే పిల్లలకి ఆ చిన్నతనం నుంచే శివాజీకి అది ఉగ్గుపాలతో నేర్పించిందని ఉంటుంది కదా ఆవిడ, అందుకని అవును. ఆయన ధర్మం గురించి అంత కష్టపడ్డాడని ఉంటుంది. అలా అంటే ఎలా మనం ఆ చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి అది చెప్తే అప్పుడు వాళ్ళకి మన ధర్మం అని కాదు అక్కడ, వాడు సరైన మార్గంలో ఉంటాడు. లేకపోతే ఆ అమ్మాయి డిసైడ్ చేసుకోలేకపోయింది. ఆ అమ్మాయి నిజంగా నేనేమో ఇదే గొప్పదేమో అన్న ఇది వచ్చేసింది ఆ అమ్మాయి. అవును. ఉమ్, చిన్నప్పుడు అందరూ చెప్తారా చెప్పరా అంటే అది వాళ్ళ యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పకపోయినా ధర్మం గురించి మాకు తెలిసింది, మాకేం చెప్పలేదు ఎవరు. కానీ మన ధర్మం గురించి తెలిసిందా అంటే మన దేవుడు గొప్పవాడు అన్నదే బుర్రలో ఉంది. ఒకళ్ళు చెప్తే వచ్చిందా అంటే ఒక్కొక్కళ్ళ పరిస్థితి అది, ఒక్కొక్కళ్ళ జీవితాల్లో ఒక్కొక్కటి జరుగుతుంది కాబట్టి చెప్తారు. కాబట్టి దైవాన్ని పరిచయం చేయాలి, ధర్మాన్ని పరిచయం చేయాలి వాళ్ళకి. అంటే చూడాలి, శ్రద్ధ వహించాలి. పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ వహించాలి, వాళ్ళ యొక్క కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహించాలి. ఏం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తే ఆ సెల్ ఫోన్లు వాళ్ళు సరిగ్గా వాడుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉండాలి. మిమ్మల్ని ఎందుకు పెట్టాడు తల్లి తండ్రిగా. ఇప్పుడు మాట వింటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా ప్రపంచం తెలియదు కాబట్టి ఎదిరిస్తారు, నాకు తెలుసని. అయినా సరే అలా ఉన్నప్పుడు కొంత కఠినత్వం వహించి వారికి ధర్మాన్ని చూపించాలి తప్ప ఎదిరిస్తున్నారు కదా మన అంటే. వల్ల భయంకరమైన లోకం ఉందా ఇంకోటి ఉందా అంటే అదంతే, అది బ్రహ్మనీయత ఇంకోట ఏదన్నా. ఆ బ్రహ్మనీయత అలా ఉంది కదా అని అలా ఉండిపోతారా. సరే బ్రహ్మనీయతలో మీరు తిండి తినకూడదని ఉంటుంది, తినకుండా ఉంటారా, బ్రహ్మనే వదిలేస్తారు. ఉండవమ్మా. ప్రయత్నం చేస్తారు కదా, లభించకపోతే ఆకలేసినప్పుడు
మరి అందువలన అనవసరమైన అంటే ఏదో మాటలు చెప్పేసేసుకుని మనము కాలయాపన చేయటం కాదు ఇక్కడ. మన ధర్మం ఏంటో తెలియాలి. ఆ ధర్మమే మనని రక్షిస్తుంది. కాబట్టి ఆయన విధించాడు. కాబట్టి పిల్లల్ని చూడాల్సిందే, శ్రద్ధగా చూడాల్సిందే. వారి యొక్క ప్రతి కదలిక మీకు తెలియాలి అంతే. అలానే ఏదో సిఐడి లాగా సాధన మానేసి చూడమంటలేదు. మీరు సాధన శ్రద్ధాభక్తులతో చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేసినా మీకు తెలియబడుతుంది. కానీ మీరు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనపడుతున్నా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అది కూడదు. తల్లి ధర్మం తండ్రి ధర్మం మీరు చేయవలసిందే. ఈ యోగమును అంటే పొందగోరిన జ్ఞాన యోగాన్ని, ధ్యాన యోగం అంటే మోక్షాన్ని పొందగోరిన వారు సాధన చెయ్యాలి. నిష్కామ కర్మయోగము సాధనంగా చెప్పబడింది. నిష్కామ కర్మయోగం అంటే ఇదే కదా. నువ్వు చెయ్యి, నీ ధర్మం నువ్వు చెయ్యి, ఆశించకు. పిల్లల దగ్గర నుంచి కాదు, తల్లిదండ్రుల దగ్గర నుంచి కాదు, ఎవరి దగ్గర నుంచి కాదు. ఆఫీసులో అయినా సరే, ఎక్కడైనా సరే నువ్వు ఆశించకు. నీ పని నువ్వు చెయ్యి. నిలకడను పొందిన వానికి ఇంకా దృఢత్వం పొందుటకై కర్మ నివృత్తి రూపముకు శాంతము శమము ఇది సాధనముగా చెప్పబడింది. సాధకుడు ధ్యాన యోగమందు ప్రవేశాన్ని పొందుటకు వలసిన చిత్తశుద్ధి కొరకై నిష్కామ కర్మ యోగాన్ని వాడు చేసి తీరాలి. అప్పుడు ధ్యానమందు ఒకంత నిలకడ చేకూరినప్పుడు కర్మానుష్ఠానాన్ని తగ్గించుచు కర్మ నివృత్తి రూప చిత్తోపరతిని పెంచాలి. సాధకునకు చిత్తశుద్ధిని కలిగించే వరకు నిష్కామ కర్మ అనుష్ఠానం ప్రారంభంలో చాలా ఉపకరిస్తుంది. తర్వాత ఆ నిశ్చల స్థితికి అతను తీసిపోయి ఆ పిదప కర్మానుష్ఠాన అతటనే నిలిచిపోను. ఆ పిదప కర్మ నివృత్తి రూప చిత్తోపరతి శాంతి అతను ఇంకా అసలైన రూఢి స్థితికి తీసుకుపోతుంది. అతని బాహ్య కర్మ నివృత్తి సంభవించి శ్రవణ మనన నిధిధ్యాస రూప అంతరంగ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆ సమయంలో అతని చిత్తము ఇక కర్మ కలాపములందు ప్రీతి కొనక కర్మ నివృత్తి అందే ప్రీతి కొరకు దృష్టిని బహిర్ముఖంగా పోనీయక అంతర్ముఖమనర్చి చిత్తశాంతిని పొందుతారు. అట్టి శమమే అతనికి ధ్యాన యోగమందు నిస్సంకల్ప స్థితిని కలిగించి ఆత్మస్వరూప అనుభవానికి తీసుకుంటుంది. ఆధ్యాత్మ రంగమున ప్రారంభ స్థితిలో ప్రతివారు పుణ్యకర్మాచరణ నిష్కామ కర్మ సాధన తప్పక చేయవలసినదే. అట్లు చేయనిచో చిత్తమున తమస్సు సోమరితనము ప్రవేశించుటచే అది జడప్రాయమై జ్ఞానయోగమందు గాని ధ్యానయోగమందు గాని ప్రవేశించుటకు అనర్హమై ఉంటుంది. కురుపుపై ఏర్పడిన పొక్కు కాలక్రమమున దాని అంతటా అది రాలవలసినదే గాని బలవంతంగా ఊడదీసినచో పుండు పెద్దదవుతుంది. అలాగే ధ్యానమందు నిలకడ కలిగినప్పుడు కర్మ దాని అంతటా అదియే తొలగిపోతుంది. అపరిపక్వ దశలోనే దానిని తొలగించినచో లక్ష్య ప్రాప్తి చేకూరదు. కావున నిరంతరంగా సాధన చేయవలసిందే. మధ్యలో సాధనని మానేసిన చిత్తశుద్ధి కలగదు. దానివల్ల జీవ బ్రహ్మైక్యం కలగదు. మనస్సును అంతర్ముఖమనర్చి విచారణ ధ్యానాదులను గావించాలి. అప్పుడు ఆ ధ్యానమందు ఆరూఢత్వము సాధన ఎందు కలిగి ఆత్మ స్వరూపానుభవం కలుగుతుంది. ఆధ్యాత్మ రంగమున నడక ప్రారంభించిన సాధకుడు కర్మలను వదలక నిష్కామంగా వానిని ఆచరిస్తూ పరిపక్వ దశ ఏర్పడినప్పుడు కర్మ నివృత్తిని అవలంబించి అంతర్ముఖుడై ముందుకు సాగవచ్చు. చిత్తము అంతర్ముఖమైనప్పుడు కర్మ ఆచరించుటకు కూడా సాధ్యపడదు. అంతర్ముఖమైనప్పుడు అతని కర్మభార భూతముగా దోచు. కర్మ నివృత్తికి అది సరి అయిన సమయం. సాధకులు బాగుగా జ్ఞప్తి అందు ఉంచుకొనవలెను. ఎప్పుడు శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తిని ఉంచడో సమస్త సంకల్పములను విడిచిపెట్టునో అప్పుడు మనుజుడు యోగారూఢుడని చెప్పబడతాడు. ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాది విషయములందు ఆసక్తి లేకుండా ఉండాలి. కర్మలందు ఆసక్తుడుగా ఉండరాదు. సమస్త సంకల్పములను విడిచిపెట్టాలి. పరిపూర్ణ ధ్యాన నిష్ఠుడు అప్పుడే అవుతారు. ఇవన్నిటిని చేసినప్పుడు మాత్రమే.
ఇంద్రియార్థములకు విషయాలందు ఆసక్తి కలిగి ఉన్న వారికి సాధన యందు ఏకాగ్రత కుదరదు. వాని యందు విరక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనస్సు బయటకు పరిగెత్తక అంతర్ముఖమై ఏకాగ్రతను పొందుతుంది. కనుకనే విషయాదులందు ఆసక్తి లేనివాడు మాత్రమే ముక్తిని పొందగలడు. కర్మలందు ఆసక్తత లేకుండా ఉండాలి. అంతరంగమున చిత్తము ఆత్మయందే ప్రీతిగొనున్నప్పుడు బాహ్య సంబంధముకు ఏ కర్మయు రుచించదు. పైగా ఇంద్రియములు మనసు అంతర్ముఖులై ఉపరతిని పొంది ఉండుటచే కర్మ ప్రవృత్తియును అత్తడి సంభవించదు. ఇది సాధన యొక్క ఉన్నత దశలో చెప్పబడే విషయం. సాధన పూర్తయి సాధ్య వస్తువైన ఆత్మ లభించిన పిదప కొందరు భక్తులు లోక ఉపకారార్థము కార్యాలను అసక్తముగా ఆచరిస్తూ ఉంటారు. మలిన సంకల్పము, శుద్ధ సంకల్పము, నిస్సంకల్పము. సాధన ప్రారంభ దశలో శుద్ధ సంకల్పములచే మలిన సంకల్పములు నిర్మూలించాలి. అనగా శాస్త్ర సజ్జన సంపర్కాదులచే జన్యమగు పవిత్ర పుణ్య దైవ సంకల్పములే ఉండులాగున చూసుకోవాలి. సంకల్పరహితమగు ఆత్మయందు నిలకడను పొందుచు నిస్సంకల్పత్వాన్ని పొందాలి. దృశ్య పదార్థములను గురించిన ఏ విధమైన సంకల్పమును ఉండరాదు. చిత్తము కేవలము ఆత్మాకారముగా వెలయాలి. తన్ను తానే ఉద్ధరించుకొనవలె. తన్ను అధోగతిని పొందించుకొనకూడదు. ఎలయనగా తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. ప్రతి జీవుడు తన్ను తానే ఉద్ధరించుకొనవలసినదిగా పరమాత్మ ఉద్బోధిస్తున్నాడు. గురువులు, శాస్త్రములు, దైవము దారి చూపుదురే కాని నడవవలసింది వాడే. తన కాళ్లతో తాను నడవవలెను, తన కళ్ళతో తాను చూడవలెను, తన ఆకలిని తానే పోగొట్టుకొని. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అని పెద్దలు చెప్పినట్లుగా తమ్ము తాము ఉద్ధరించుకుని చూచి వారికి మాత్రమే పరమాత్మ సహాయం చేస్తాడు. సోమరులై ఒకంతైనను ఇంద్రియ నిగ్రహము వైరాగ్యము లేక భోగపరాయణులై దేవుడే మాకు మోక్షాన్ని ఇప్పించును అని అనుకొనుట గాని, గురువే తమను కైవల్యధామమునకు కొనిపోవాలని అనుకుంటున్న గాని వెర్రి. భగవంతుడు గాని గురువులు గాని సోమరులకు అకర్మణ్యులకు ఉచితముగా మోక్షమునకు ప్రవేశ పత్రమును తీసి ఇచ్చుటకే కూర్చుని ఉన్నవారు కాదు. ఒక చిన్న వస్తువును బజారులో కొనవలెనన కొంత మూల్యము చెల్లించవలసి వచ్చును. ఆ వస్తువు యొక్క విలువను బట్టి దాని ఖరీదు అధికముగా కూడా ఉండవచ్చు. అట్టిచో మోక్షము, దుఃఖరాహిత్యము, జనన మరణ రూప బంధ విచ్ఛేదము, పరమానంద ప్రాప్తి అను వస్తువును అభిలషించువాడు దానికి ఎంత విలువను చెల్లించాలి? సోమరిగా ఉండినచో అది సాధ్యపడునా? ఎంతయో త్యాగము, ఎంతయో సాధన, ఎంతయో ఇంద్రియ నిగ్రహము దానికి అత్యంత అవసరం. అట్టి అధ్యాత్మ సాధన ధనరూప మూల్యంను జీవుడు చెల్లించనిదే సాక్షాత్ పరమేశ్వరుడు కూడా, గురువులు కూడా జీవునకు ఏమీ ఒసంగజాలి. కావున ప్రయత్నము అత్యంత ఆవశ్యకం. పెద్దలు బోధించిన మార్గాన్ని అనుసరించాలి. తన్ను తానే ఉద్ధరించుకోవాలి. ఈ సత్యమునే పరమాత్మ స్పష్టముగా చెప్పారు. మహాత్ములకు వారు ఎంతయో శ్రమపడి కష్టముల కోర్చి శీతోష్ణాది ద్వంద్వములను సహించుచు ఎన్నియో వత్సరములు కఠోరములకు సాధనలు చేసి తమ చిత్తాన్ని, ఇంద్రియములను తామే నిగ్రహించుకుని ధన్యులయ్యారు. అలాగే తక్కిన వారు ప్రయత్నపూర్వకంగా తమ చిత్తాన్ని తామే వైరాగ్య బోధ ఉపరతుల ద్వారా శుద్ధపరచుకోవాలి. అట్లు శుద్ధపడిన మనస్సే జనులను సంసారమను గోతి నుండి పైకి తీస్తుంది. గురువు శిష్యునకు ఉపదేశించుట సాంప్రదాయమును పాలించుట కొరకే కాని అసలు చేయవలసిన పని అంతా శిష్యుని చేతిలో ఉన్నదని వశిష్ఠ మునీంద్రులు శ్రీరామచంద్రునికి చెప్పారు. మనుజుడు తన రోగమునకు తానే మందు తిని ఎట్లు నయము చేసుకొనుచున్నాడో, తన ఆకలిని తానే అన్నము భుజించి ఎట్లు తీర్చుకొనుచున్నాడో, అలాగే
భవరోగ పీడితుడకు జీవుడు తానే స్వయముగా సాధన చేసి తరించవలెను. తన్ను తాను అధోగతికి పొందేటట్టు చూసుకుంటే వాడిని ఎవడు రక్షించాలి? ప్రపంచంలో తన యొక్క ఉద్ధారకులు బంధుమిత్రాదులు కాదు, ఎవ్వరూ కాదు. తన యొక్క శుద్ధ మనసే తన యొక్క ఉద్ధారకుడు. విషరాహిత్యము కలిగి దృశ్యవాసనలెవ్వియు లేకుండు తన నిర్మల చిత్తమే తన యథార్థ ఉద్ధారకుడు. అలాగే తన యొక్క మలిన మనస్సే తనకు పతనము కలుగచేయును. కావున అది ఏ పరమశత్రువు. మనస్సు ఇంద్రియములు వశమందున్నచో అవియే బంధువులు, వశమందు లేనిచో అవియే శత్రువులు. ఈ సత్యాన్నే పరమాత్మ బోధించారు. సామాన్యంగా ప్రతివానికి మనస్సునందు రెండు భాగాలు ఉంటాయి. ఒకటి మంచి భాగము, రెండవది చెడ్డ భాగం. ధర్మం వైపు ఈడ్చినది, మరొకటి అధర్మం వైపు. మొదటి దానిచే రెండవ దానిని ప్రయత్నపూర్వకంగా ఓడించి, మంచి దానిచే చెడ్డ దానిని ఓడించి దానిని ధర్మం వైపుకు త్రిప్పుకోవాలి. ఇది పురుష ప్రయత్నంచే సాధ్యపడుతుంది. ఈ ప్రకారంగా తన్ను తాను ఉద్ధరించుకొనవలెను. బంధువు తనయందే కలడు, శత్రువు తనయందే కలడు. శుద్ధ చిత్తమే బంధువు, వశీకృత మనస్సే బంధువు. కావున దానినే ఆశ్రయించవలెను. అది జీవనకు మహోపకారము చేయగలదు. అలాగే మలిన చిత్తము, అవశీకృత మనస్సు తనకు శత్రువు. అది మహా అపకారం చేస్తుంది. బాహ్య శత్రువు ఈ జన్మయందు మాత్రమే హింసించగలుగుతాడు. అంతఃశత్రువకు మలిన చిత్తమో జన్మ జన్మాంతరము జీవుని వెంపడించి బాధిస్తుంది. కావున అట్టి అంతఃశత్రువుని ప్రయత్నముచే మొట్టమొదటే తొలగించుకొని పరమశాంతిని పొందాలి. ఎవడు వివేక వైరాగ్యాదులచే తన మనస్సును తాను జయించుకొనునో అట్టి జయించబడిన మనస్సు తనకు ఉపకారం చేయును. జయింపనచో అది ఏ శత్రువై అపకారం చేస్తుంది. జీవనకు బంధువు శత్రువు ఇరువురును తనయందే ఉన్నారు. జయించబడిన మనస్సే బంధువు. అది జీవుని జనన మరణ సముద్రం నుండి ఉద్ధరిస్తుంది, శాంతిని పొందింపచేస్తుంది, సచ్చిత్ ఆనంద ఆత్మను పొందింపచేస్తుంది. ఈ ప్రకారముగా అది జీవునకు మహత్తరమైన ఉపకారం కలుగజేస్తుంది. బాహ్య బంధువులు ఒకంత ఉపకారం చేసినను స్నేహరాగాదుల మూలమున ఆధ్యాత్మ మార్గమున అడ్డుగానే ఉంటారు. లోని బంధువకు సంయమ చిత్తము అట్లు కాదు. అది మోక్ష ప్రాప్తి రూప శాశ్వత ఉపకారాన్ని చేస్తుంది. అలాగే జయించబడని మనస్సు శత్రువుగా వ్యవహరించునని చెప్పబడింది. అది జీవుణ్ణి భవారణ్యమున త్రోసివేస్తుంది. కామక్రోధాది ఘోర జంతువులకు బలి చేస్తుంది. జన్మ జన్మాంతరం అతనిని నాశనం చేస్తుంది. కావున జీవుడు ప్రయత్నపూర్వకంగా వివేకాదులచే తన మనస్సును జయించుకొని శత్రువును మిత్రునిగా మార్చుకొని అతని ద్వారా ముక్తిధామాన్ని చేరుకోవాలి. మనస్సును జయించిన వాడును పరమశాంతితో కూడిన వాడకు మనుజునకు శీతోష్ణ సుఖ దుఃఖాదులందు అలాగే మాన అవమానములందు పరమాత్మ అనుభవము చెక్కు చెదరక ఉంటుంది. సామాన్యుల యొక్క మనస్సు శీతోష్ణములు సుఖ దుఃఖములు మాన అవమానములు తటస్థించినప్పుడు తలక్రిందులవుతారు. తన సమత్వాన్ని పోగొట్టుకొని చపలమవుతారు. సుఖము కలిగినప్పుడు పొంగిపోతారు, దుఃఖము కలిగినప్పుడు కృంగిపోతారు. అలాగే ఎవరైనా తనను స్తోత్రము చేయనప్పుడు ఉబ్బిపోతారు, నిందించినప్పుడు దిగులు పొందుతారు. ఈ ప్రకారముగా అజ్ఞానియగు జీవుడు ద్వంద్వములకు దాసుడై వాని చెప్పు చేతులతో మెలుగుచూ దయాదాక్షిణ్యములపై బ్రతుకుతాడు. ఒక్క క్షణకాలమైనను అతని చిత్తము నిలకడలేక శాంతిని పొందదు. మనస్సును జయించిన వాడి స్థితి అలా ఉండదు. ఎన్ని ద్వంద్వములు తటస్థించినప్పటికీ అతని చిత్తము నిశ్చలముగా ప్రశాంతముగా ఉన్నదై పరమాత్మ యందే నిలకడ చెంది ఉంటుంది. సముద్ర తరంగములు గాని పిల్లవాయువులు గాని
మహాపర్వతమును కదలింపజేయజాలన్నట్లుగా ఆయా సుఖ దుఃఖాదులు మనసును జయించిన వాడిని చలింపజేయజాలు. అతడు ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యందే సుస్థితుడై మహత్తరమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. కావున అభ్యాస వైరాగ్య వివేకాదుల ద్వారా మనస్సుని జయించి ఆ యొక్క పరమానందాన్ని పొందాలి. శాస్త్ర జ్ఞాన అనుభవ జ్ఞానములచే తృప్తి నొందిన మనస్సు గలవాడు నిర్వికారుడుగా ఇంద్రియములను లెస్సగా జయించిన వాడును మట్టిగడ్డ రాయి బంగారం అను మూడిటిని సమముగానే చూస్తాడు. వాడే ఆత్మానుభవం పొందినవాడు. యోగమనగా కలయిక, జీవ బ్రహ్మైక్యం. అట్టి ఐక్యమును కలిగించు ప్రయత్నమును యోగమే అంటారు. ఆచరించేవాడు యోగి. యోగులు అనేకులున్నను ఆరూఢ స్థితి పొందిన వారు చాలా అరుదు. అలా ఆరూఢ స్థితి పొందిన ఉత్తమ యోగుల యొక్క లక్షణములు చెప్పబడ్డాయి. జ్ఞాన విజ్ఞానములచే తృప్తి పొందుట, నిర్వికారుడై ఉండుట, ఇంద్రియములను లెస్సగా జయించుట, మట్టిగడ్డ రాయి బంగారం వీటిని సమముగా చూచుట. ఈ 4 లక్షణాలు సాధకునకు అత్యంత ఆవశ్యకములు గనక పరమాత్మ వాటిని బోధించారు. జ్ఞానం అనగా శాస్త్రాదుల ద్వారా గురూపదేశముల ద్వారా బోధల ద్వారా తత్వం ఇట్టిదని తెలుసుకొనుట. విజ్ఞానము అనగా అట్టి తత్వాన్ని పూర్ణముగా అనుభూతం చేసుకొనుట. జ్ఞానమనున్నది పాకశాస్త్రమును నేర్చుకొనుట వంటిది. విజ్ఞానము దానిని అమలుపరిచి అన్నమును భుజించుట వంటిది. అప్పుడే ఆకలి తీరు. రెండునూ అవసరములే. తత్వం ఎట్టిది అని తెలుసుకొని దానిని సాక్షాత్కరించుకోవాలి. మొదటిది జ్ఞానము, రెండవది విజ్ఞానము. జనులలో కొందరు జ్ఞాన మాత్రంతో తృప్తి పొందుతారు. అది చాలదని విజ్ఞానము కూడా పొంది జ్ఞాన విజ్ఞానముల రెండితో తృప్తి పొందాలి. అట్టివాడే యోగారుడు, ఉత్తమ యోగి అని పరమాత్మ చెప్పారు. లోకములో కొందరు ధనాన్ని, కొందరు అధికారాన్ని, మరికొందరు విషయభోగములను పొంది తృప్తి పడతారు. వీరందరూ కూడా తక్కువ వారు. జ్ఞాన విజ్ఞానములతో తృప్తి పొందువాడే సర్వోత్తముడు. నిశ్చలత్వము, నిర్వికారత్వము ఇంకొక లక్షణం. కూటము అనగా కంసాలి యొక్క దాగులు. దానిపై స్వర్ణకారుడు ఎన్నియో ఆభరణములు తయారు చేసినను అది నిశ్చలముగా నిర్వికారముగా ఉంటుంది. అలాగే ఎవని మనస్సు సుఖ దుఃఖాదులు, లాభ నష్టాలు, మాన అవమానములు లెక్కలేనన్ని కలిగినను వికారము పొందక సమస్థితి ఎందుంటాడో అతడే కూటస్థుడు, అంటే నిశ్చల నిరీవికారం. అట్టివాడే ఉత్తమ యోగి. కూటస్థుడు అనగా ఆత్మ అని చెప్పవచ్చు. ఇక 3వ లక్షణము విజితేంద్రియం, ఇంద్రియ మనంబులను జయించుట. జితేంద్రియ అని చెప్పగా విజితేంద్రియ అని చెప్పుట వలన ఇంద్రియములను బాగుగా నిగ్రహించవలనని భావం. వాసనలు ఏమాత్రము శేషించి ఉన్నను అవి తిరిగి సాధకుని చెడగొడతాయి కనుక వానిని సమూలముగా త్రుంచివైచి ఇంద్రియ మనంబులను పరిపూర్ణముగా అదుపులో ఉంచుకున్నవాడే విజితేంద్రియుడు. తత్వ విచారణ దీనికి సహాయపడుతుంది. కావున వివేక వైరాగ్యాదులచే ఇంద్రియములను లెస్సగా నిగ్రహించి యోగారూఢత్వాన్ని పొందాలి. 4వ లక్షణం సమదృష్టి. మట్టిగడ్డ రాయి బంగారం వీనిని సమముగా చూచుట. మట్టిని రాతిని సమముగా చూచుటలో ఏ కష్టము లేదు. కానీ రాతిని బంగారమును సమముగా చూచుటలో ప్రయాస. ఈ ప్రపంచమున సమస్త పదార్థములు పంచభూతముల యొక్క వికారములే.
చెట్టు పుట్ట సూర్యుడు చంద్రుడు అన్ని కూడా రాయి రప్ప బంగారం అన్ని పంచభూతాత్మకములే. ఈ సత్యాన్ని బాగా తెలుసుకున్న విజ్ఞానికి ప్రపంచంలో ఏ వస్తువు చూచినను వెంటనే వాని యందు అధిష్టానములు అగు పృథివ్యాది పంచభూతములు కాని పంచభూతములకు ఆధారముకు పరమాత్మ గాని జ్ఞప్తికి వస్తాడు. వాని యందు సమత్వమే గోచరిస్తుంది. ప్రపంచమున ఒక వస్తువునందు విలువ మరి ఒక వస్తువునందు విలువలేమి కల్పించింది వారి వారి మనస్సే. మట్టి అధికంగా లభించుటచే దానికి మూల్యం లేదు. బంగారం తక్కువగా లభించటచే దానికి గొప్ప మూల్యాన్ని మనసే కల్పించింది. చంటి పిల్లవాని ఎదుట బంగారం పెట్టినచో అది మనహ కల్పన లేనందున దాన్ని అతడు లెక్క చేయడు. అలాగే జ్ఞానికి భేదజనకమగు మనః కల్పన లేనందున మట్టి రాయి బంగారం అను మూడు వస్తువులే కాక సమస్త పదార్థములు అతనికి సమంగానే తోచు. ఆత్మను పొందిన యోగికి బ్రహ్మము ఒకటి ఏ సత్యముగా దృశ్యమంతయు స్వప్నం వలె మిథ్యగా తోస్తుంది. కావున లేని ఈ జగత్తునందు ఒకటి అల్పమేమి ఒకటి అధికమేమి, స్వప్నమందు రాజు సామాన్య పౌరుడు ఒకటియే అవునట్లుగా ఉత్తమ యోగికి రాయి బంగారం మొదలైన మిథ్యారూప దృశ్య వస్తువులన్నిటి అందును సమత్వమే గోచరిస్తుంది. ఆత్మప్రాప్తికి మట్టి ఉపయోగపడదు, అలాగే బంగారము ఉపయోగపడదు. ఈ సత్యము తెలుసుకున్నందువలన యోగి దృష్టిలో ఆ రెండును సమమే. ప్రత్యుపకారము కోరక మేలు వనర్చువారి యందు ప్రతిఫలమును గోరి మేలు చేయవారి యందు శత్రువుల యందు తటస్థులందు మధ్యవర్తులందు ద్వేషింపబడదగిన వారి యందు విరోధులందు బంధువులందు సజ్జనులందు పాపులందు సమభావము కలిగి ఉండువాడే శ్రేష్ఠుడు. సామాన్యముగా జనులలో ఎవడైనా ఎక్కువ ధనము గాని సౌందర్యము గాని లౌకిక విద్య గాని కలిగి ఉన్నచో అతడు గొప్పవాడని అంటారు. కానీ పరమాత్మ అలా చెప్పుటలేదు. ఎవడు సర్వజీవుల ఎడల సమబుద్ధి కలిగి ఉండునో అతడే శ్రేష్ఠుడని చెప్పారు. శ్రేష్ఠులు ఎవరో చెప్తున్నారు. సుహృత్తు, మిత్రుడు, బంధువు, సాధువు అను వీరు నలుగురు ఒక తెగ. మధ్యస్థుడు, ఉదాసీనుడు అను ఇద్దరు ఒక తెగ. శత్రువు, ద్వేషి, పాపి వీళ్ళ ముగ్గురు ఒక తెగ. ఇందు మొదటి తరగతి వారు సుహృత్తు, మిత్రుడు, బంధువు, సాధువు ఉపకారము చేయువారు. రెండవ తరగతి వారు ఉపకారము గాని అపకారము గాని చెయ్యరు. ఇహ మూడవ తరగతి ద్వేషము ఆ శత్రువు పాపి వారు కేవలము అపకారమే చేస్తారు. మొదటి వారిపై జనులకు సహజముగా ప్రీతి, రెండవ వారిపై తటస్థ భావము, మూడవ వారిపై ద్వేషం కలుగుతుంది. కానీ ఉత్తమ యోగికి వీరి ముగ్గురి పైనను సమభావమే ఉంటుంది. కారణమేమనగా అధమునకు ఒక వ్యక్తిని చూడగానే దేహభావ మాత్రము కలుగుతుంది. అతడు తెల్లవాడా నల్లవాడా కురూపియా సుందరుడా అని పరికిస్తాడు. అతనికి దేహ దృష్టి మాత్రమే ఉంటుంది. మధ్యముడు ఒక వ్యక్తిని చూడగానే అతని విద్య తెలివి మున్నగువాన్ని చూస్తాడు, మనోదృష్టి. ఇహ ఉత్తముడు ఒక వ్యక్తిని చూడగానే అతని ఆత్మని మాత్రమే పరికిస్తాడు, అతనిది ఆత్మ దృష్టి. వ్యక్తి యొక్క దేహముపై గాని మనస్సుపై గాని అతని దృష్టి పడదు. సర్వభూతములందు ఆత్మ ఒకటియే కనుక అతని దృష్టి యందు శత్రుమిత్ర ఉదాసీనులందరూ సమముగానే కనిపిస్తారు. విభక్తమగు ప్రపంచమునందు అవిభక్తత్వాన్నే అతడు చూస్తాడు. కాబట్టి అట్టివాడు సర్వశ్రేష్ఠుడని పరమాత్మ చెప్పారు. కాబట్టి ప్రతి జీవియు ఉత్తమ స్థితిని పొందుటకై ప్రయత్నపూర్వకంగా దేహ భావనను
మనోభావనను తగ్గించుకొని ఆత్మభావననే పెంపొందించుకోవాలి. అప్పుడే అతనికి సమబుద్ధి ఉదయిస్తుంది, సర్వోత్తముడై వెలుస్తాడు. అలాగే ఉంటానమ్మా. అలాగేనమ్మా. యోగి ఏకాంత ప్రదేశమున ఒంటరిగా ఉన్నవాడై మనస్సును దేహేంద్రియములను స్వాధీనమనర్చుకుని ఆశ లేని వాడై పరుల నుండి ఏమీ స్వీకరించగా ఎల్లప్పుడూ మనస్సును ఆత్మయందే నెలకొల్పి ఉంచుతాడు. యోగి అనగా పూర్ణత్వం పొందినవాడు కాదని, పరమార్థ సాధకుడు మాత్రమే అని గ్రహించాలి. ఇంకా సాధకుడే అని అర్థము. పరిపక్వత పొందుటకై 5 నియమాలు పాటించాలి. ఏకాంత స్థలమును సేవించుట, ఒంటరిగా ధ్యానించుట, ఇంద్రియములను మనస్సును దేహమును నిగ్రహించుట, ఆశ లేకుండుట, వస్తువులను పరిగ్రహించకుండుట. ఈ 5 నియమములను చక్కగా పాలించి సాధకుడు ఆత్మధ్యానం అందే నిరంతరము కాలం గడపాలి. ధ్యానము చేయనప్పుడు బహిరంగ స్థలమున కూర్చుండరాదు. సాధన చేయనప్పుడు బహిరంగ స్థలమున కూర్చుండరాదు. అలా చేసినచో విక్షేపము కలుగును. సాధన చేయుట ఒకరి మెప్పు కొరకు కాదు, మరి ఒకరు చూడవలనని కాదు. సాధన పరమాత్మకి సాధకుడికి ఇరువురికి మధ్య గల సంబంధమే. ఏకాంత స్థలమునే ఆశ్రయించవలసి. కావుననే పూర్వకాలమున ఋషులు, మునులు, తాపసులు అన్నీ కూడా నిరాటంకముగా జరుగుటకు పర్వత గుహలను, నదీ తీరములను, అరణ్య ప్రదేశములను ఎన్నుకున్నారు. అచట విక్షేపజన శక్తులు ఎవ్వియూ లేకుండాటే కాక చిత్తమునకు ఆహ్లాదం కలిగించే వాతావరణం ఉంటుంది. కాబట్టి గృహస్థులకు వారు అట్టి ఏకాంత ప్రదేశమును తమ గృహమందు కల్పించుకొనవలెను. తమ ఇంటిలో ప్రత్యేకముగా ఒక గదిని దీనికోసం వినియోగించి అందు ఇతరుల ఎవరిని రానియక మహనీయుల పటములను సరే ఆ గదిని శుచిగా ఉంచుకొనాలి. ఆ ఏకాంత స్థలమున గృహస్థు చేయవచ్చు. ఏకాంత స్థలమున సాధన చేసినను అచ్చోట 4-5 గాని 10 మంది గాని కూడి సాధన చెయ్యరాదు. ఒంటరిగా మాత్రమే సాధన చెయ్యాలి. 2-3 చేరినచో సాధన కాలమున మనస్సునకు విక్షేపం కలగవచ్చును. రామాయణములు వారిలో ప్రారంభము కావచ్చును. ఏక్ నిరంజన్ దో గడ్బడ్ అని వాక్యము అందరూ తెలిసినదే కదా అందరికీ. ఈ విధముగా స్థల నిర్ణయము చేసుకొని మిగతా ఆహారాదుల ద్వారా దేహమును భక్తి వైరాగ్య విచారణల ద్వారా ఇంద్రియ మనములను నిగ్రహించి దృశ్య పదార్థములపై ఆశను విడనాడాలి. ఒక్క దానిపైనను ఆశ కలిగినచో వెంటనే మనసు దానిని చింతించుట వలన సాధనకు అంతరాయం కలుగును. ఆశ గొప్ప పిశాచము వంటిది. దానిని విచారణచే హృదయం నుండి పెకిలించి వేయాలి. సాధకుడు పరుల నుండి ఏ వస్తువును పరిగ్రహించరాదు. పరిగ్రహముచే మనుజుని పుణ్యము క్షయిస్తుంది. పరుల కర్మయు తనకు తగులుకొనవచ్చును. ఆయా వస్తువుల యొక్క యోగక్షేమములను గూర్చే మనసు అహర్నిశము ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి సాధకునకు ఇదంతా బంధకరం, ఏవి స్వీకరించరాదు. ఈ 5 నియమాలను పాటించి సాధకుడు నిరంతరము తన చిత్తమును ఆత్మయందే నెలకొల్పుచూ ఉండాలి. ఏదియో ఒకానొక సమయమునందు మాత్రమే కాదు, నిరంతరమును సతతం. నాస్తి జాగ్రత్త భయం అన్నట్లుగా నిరంతరము ఆ యొక్క సాధన యందే జాగరూకత కలిగి ఉన్నచో కామాది విరుద్ధ శక్తులు లోనికి ప్రవేశించజాలవు. ఎల్లప్పుడూ మేల్కొని ఉండినచో
దొంగలు లోనికి రారు కదా. దీపం ఎల్లప్పుడూ వెలుగుచుండినచో చీకటి ప్రవేశించదు కదా. కాబట్టి ఏకాంత స్థలంలో సాధన చేయాలి, ఏకాకిగా సాధన చేయాలి, ఆశ లేకుండా ఉండాలి, ఏది గ్రహించరాదు. చిత్తమును నిరంతరము ఆత్మయందే లయం చేసుకోవాలి. శుభం భూయాత్.